హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వీకెండ్ వచ్చేసింది కదా, ప్లాన్స్ ఏమన్నా పెట్టుకున్నారా? అంటే బయటికి వెళ్ళి కొంచెం అలా చిల్ అయ్యి వస్తే బాగుంటుంది కదా. ప్లాన్స్ పెట్టుకుంటే ఓకే, చక్కగా బయటకు వెళ్ళి చిల్ అయిపోయి వచ్చేయండి. ప్లాన్స్ పెట్టుకోలేదా? డిసప్పాయింట్ అవ్వకండి. ఈ వీడియోని చూసి చిల్ అయిపోవచ్చు అనమాట. ఒక మంచి వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మా ఊటీ ట్రిప్లో లాస్ట్ డే అనమాట. లాస్ట్ డే మేము ఏమేమి చూసాం, ఎక్కడికి వెళ్ళాం, అవన్నీ మీతో షేర్ చేస్తాను. చక్కగా మీరు కూడా వ్యూ పాయింట్స్ అవి చూసి ఎంజాయ్ చేసి రిలాక్స్ అయిపోవచ్చు. మీ వీకెండ్ని ఇలా రిలాక్స్డ్గా గడిపేసేయండి, బాగుంటుంది. మార్నింగే అందరం రెడీ అయిపోయాము. ఎందుకంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని చెప్పి. సూర్యుడు చూసారా ఎంత స్ట్రాంగ్గా వస్తున్నాయో, ఆ సన్ రైజ్ అయితే అంత చలి వాతావరణంలో అలా స్ట్రాంగ్ సన్ రైజ్ పడుతుంటే భలే ఉందిలేండి. ఈ క్లైమేట్ని ఇంకా ఎంజాయ్ చేయాలంటే అక్కడ కూర్చొని కాఫీ తాగితే బాగుంటుంది కదా. సో ఇంకా కాఫీని కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంకా రూమ్ సర్వీస్ వాళ్ళకి చెప్పేశాము. ఒక మంచి కాఫీని ఎంజాయ్ చేసి ఇంకా కొన్ని ఫొటోస్ అలా దిగి కొన్ని మెమరీస్ని క్యాప్చర్ చేసుకుని ఇంకా మేము స్టే చేసిన ప్లేస్కి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. సో ఇంకా వెకేట్ చేస్తున్నాం. కార్లో లగేజ్ పెట్టేసుకుని ఇంకా ప్లేసెస్ అవి విజిట్ చేయొచ్చు అని చెప్పి రూమ్ అయితే వెకేట్ చేసాము. ఫస్ట్ మేము వచ్చేసాం దొడ్డపేట పీక్. దొడ్డబెట్ట పీక్ ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు వస్తుంది కానీ కరెక్ట్గా అయితే దొడ్డబెట్ట పీక్ అనమాట. మేము ఇంకా అర్లీగా వచ్చాం, అసలు క్రౌడ్ ఉండదు అనుకుంటే మాకన్నా ముందు చాలామంది ఉన్నారు. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. కానీ భలే ఉందండి అసలు ఇక్కడ వ్యూ పాయింట్ మాత్రం. మాకేంటంటే క్లియర్ స్కై ఉంది కదా, అసలు ఊటీనే చాలా హైట్లో ఉంటుంది. ఇంకా ఊటీ నుంచి ఈ ప్లేస్ ఇంకెంత హైట్ అంటే ఏదో ఉందండి, నాకు ఆ ఫీట్ అది గుర్తురావట్లేదు కానీ బట్ చాలా హైట్ అనమాట. ఎంత బాగుందో అసలు వ్యూ అయితే. నా ఫోన్ అసలు జీరో అన్నట్టు అనిపించింది క్యాప్చర్ చేయడం. కళ్ళతో క్యాప్చర్ చేసింది మాత్రం ఎక్సలెంట్ ఉంది. భలే ఉంది. పైనుంచి కింద కనిపించేవి చిన్న చిన్నగా ఎక్సలెంట్ ఉంది అసలు. మార్నింగ్ ఆ వ్యూ పాయింట్ మాత్రం. యాక్చువల్గా ఇక్కడికి ఎలిఫెంట్స్ వచ్చినాయి, ఒక 2 days ఆపేశారు, ఎవరిని అలౌ చేయట్లేదు టూరిస్టులు అని చెప్పి అన్నారనమాట. అర్రే ఈ ప్లేస్ మిస్ అయిపోతాం అనుకుని మేము తెగ వరీ అయిపోయాం. మొత్తానికి మా గోడు దేవుడు విన్నాడు, ఎలిఫెంట్ని పక్కకు పంపించేసి రూట్ క్లియర్ చేశాడు. చక్కగా వచ్చి వ్యూని అయితే ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ అవి దిగామన్నమాట. ఇంకా నా ఫోన్ అయితే అంత కరెక్ట్గా క్యాప్చర్ చేయట్లేదు అంత లాంగ్ వ్యూని. సో అందుకని చెప్పి ఇంకా నేను కూడా అంతేం తీయలేదు, జస్ట్ నా కళ్ళతో ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకుని అలా ఎంజాయ్ చేసాం అనమాట. బట్ ఆ రూట్ మాత్రం ఎంత బాగుందంటే ఏదో ఒక ఫారెస్ట్లోకి వెళ్తున్న ఫీలేనండి. భలే అనిపించింది ఆ రూట్ అంతా. ఫుల్ ఆఫ్ ట్రీస్ అనమాట, పెద్ద పెద్దవి. మొత్తం అంతా మనకి ఫారెస్ట్ ఫీలే ఉంటుందిలేండి. కానీ అసలు చాలా బాగుంది మార్నింగ్ ఆ డ్రైవ్ మాత్రం. ఇంకా అక్కడ నుంచి మేము వచ్చేసాం చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీకి. ఇవి గవర్నమెంట్ అనమాట. ఇక్కడ బాగుంది అంటే టీ ప్రిపరేషన్ అంటే టీ మేకింగ్ కానీ అది అంతా చాలా క్లియర్గా చూపించారు. ముందు రోజు వేరే దగ్గరికి వెళ్ళాం కానీ అదంతా అనిపించలేదు. ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా ఉంది. అలాగే ఇక్కడ కొన్ని గేమ్స్ అవి కూడా ఉన్నాయి, బట్ మేము ఎవరం ఇంకా అవేమి ఆడాలనుకోలేదు, అంటే ఎంజాయ్ చేయాలనుకోలేదు రైడ్స్ అవి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసున్నాంలే అని చెప్పి ఇంకా డైరెక్ట్ టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. చూసారు కదా మనకి ఆకులు దగ్గర నుంచి ఆ పౌడర్ వరకు ఫార్మేషన్ ఎలా అన్నది కంప్లీట్గా ఉంటుంది అక్కడ, చక్కగా చూడొచ్చు. చూసాక వాళ్ళు ఇచ్చిన ఫ్రీ టీని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనం టీ అంటే లోపలికి ఎంట్రీ టికెట్ తీసుకుంటాం కదా, అది చూపిస్తే ఫ్రీ టీ ఇస్తారనమాట. ఇంకా అక్కడి నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీ. అసలు ఇది చూస్తే ట్యాప్లో నుంచి వాటర్ వచ్చినట్టు చాక్లెట్ అలా వస్తుందనమాట. ఒక స్టేజ్లో అయ్యి బాబోయ్ అనిపించేసింది, కానీ పిల్లలకు మాత్రం మంచి టెంప్టింగ్గా ఉంటుంది చూడటానికి కూడా. అసలు ఫుల్ ఆఫ్ చాక్లెట్స్ అండి ఇక్కడైతే. అంటే అక్కడ మేకింగ్ అది కూడా చూపిస్తారు మనకి ఎట్లా ఏంటి అన్నది. అలాగే ఫ్రెష్ చాక్లెట్స్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి, మనకు నచ్చినవి తీసుకోవచ్చు అనమాట. కాస్ట్ అయితే ఏమంత తక్కువ లేదండి, ఎక్కువే ఉన్నాయి చాక్లెట్స్ అవి అయితే. బట్ వెరైటీస్ అయితే అసలు ఎన్ని ఉన్నాయో ఇంకా చెప్పలేమన్నమాట. ఇంకా మనం కంట్రోల్ చేసుకోలేము, కొనేసుకుంటాం. బట్ ఎక్కువ కొన్నా ఇంటికి వెళ్ళేటప్పటికి మెల్ట్ అయిపోతాయేమో పాడైపోతాయని ఎక్కువ తీసుకోలేదు. కొన్ని తీసుకుని అక్కడ కొన్ని ఎంజాయ్ చేసి, కొన్ని ఏమో ట్రావెల్లో ఎంజాయ్ చేసి, కొన్ని ఇంటికి వచ్చి ఎంజాయ్ చేసాం అనమాట, అంతే. ఇంకా అక్కడ నుంచి మేము వచ్చేసాం. అసలు బెస్ట్ అంటే బెస్ట్ ప్లేస్ అండి రోజ్ గార్డెన్కి అనమాట. రోజ్ షో అనమాట. అసలు ఇదైతే ఎంత బాగుందంటే ఎంత చెప్పినా తక్కువేనండి. నిజంగా బెస్ట్ అంటే బెస్ట్ ప్లేసు. అసలు పైనుంచి చూడటానికి వ్యూ పాయింట్స్ కానీ ఆ పువ్వులు, గ్రీనరీ, చుట్టూ ఉన్న క్లౌడ్స్ ఒక్కటేంటండి అసలు ఎక్సలెంట్ అనమాట. అసలు ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఊటీ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ దీన్ని ఎంజాయ్ చేసిరండి. నాకైతే నిజంగా అక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట, ఒక తోటమాలి లాగా. అంత బాగున్నాయి, అన్ని రకాల కలర్ఫుల్గా రోజెస్ అవి, అలాగే పువ్వులతో చేసినవి. అసలు ఇంకా మనకి డాల్ఫిన్స్ కానీ, ఫిష్, జలకన్య, ఇంకా
ఇంకా చాలా రకాలు టట్టెలు అవి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను దీని మీద. చూడండి నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట. అంత బాగుంది నాకైతే ఈ రోజ్ గార్డెను. అసలు నిజంగా అక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు, కొంచెం ఎక్కువ టైమే స్పెండ్ చేసాం. మొత్తం తిరగాలన్నమాట, ఎక్స్ప్లోర్ చేయాలంటే కంప్లీట్గా మొత్తం తిరగాలి. కాసేపు అలా చక్కగా తిరిగి కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యి నెక్స్ట్ మేము వచ్చేసాం పైన్ ఫారెస్ట్కి. ఇది ప్లేస్ బాగుండటం కన్నా కూడా ఇక్కడ ఎంత మంచి ఫన్ జనరేట్ అయిందంటే అందరూ రీల్సేనండి, ట్రైపాడ్ పెట్టుకోవడం, లేదంటే ఎవరన్నా వాళ్ళని క్యాప్చర్ చేయటం, పిల్లలు పెద్దలు లవర్సు, ఏమంటారు ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళు, వరల్డ్ కప్పులు, అసలు ఒక్కటనే ఉందండి బాబోయ్. అసలు ఎక్కడ చూసినా రీల్స్ మహిమే అనమాట. వాళ్ళు ఇచ్చే ఫోజులు, పాపం వాళ్ళ కష్టాలు చూసి మేమైతే తెగ నవ్వుకున్నాం. ఇంకా అక్కడి నుంచి కొంచెం కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి, కొంచెం కాదు ఎక్కువేలండి. ఇంకా అక్కడికి వెళ్తే ఈ లేక్ ఉంటుంది. ఇది కూడా ఎంత బాగుందోనండి. ముందు ఆ పైన్ ఫారెస్ట్ల కన్నా నాకు ఈ లేక్ బాగా నచ్చింది. ఒక సినిమాటిక్ వ్యూ ఉందన్నమాట మనకి ఫారెన్ మూవీస్లో, ఐ మీన్ ఫారెన్లో మన మూవీస్ అవి షూట్ చేస్తారు కదా, అలా చక్కగా ఒక మంచి సీనిక్ బ్యూటీ లాగా చాలా బాగుంది అక్కడ వ్యూ. అది కూడా కాసేపు ఇంకా అక్కడ ఎక్కువ టైం అక్కడే ఉండిపోయాం, కాసేపు కాదు పైన్ ఫారెస్ట్లో చాలా టైమే ఉండిపోయాం. ఆల్మోస్ట్ 1.5 hours పైన టైం స్పెండ్ చేసాం అక్కడ. సో దానివల్ల మాకు కొంచెం టైం అయితే కొద్దిగా హడావిడి అయిపోయింది. ఇంకా దారిలో చాలా ఉన్నాయి కానీ బట్ మేము ఇంకా ప్లేసెస్ ఏం విజిట్ చేయాలనుకోలేదు. అంటే సినిమా షూటింగ్ ప్లేస్ అని, ఇంకేదో వాటర్ ఫాల్స్ అని, అయితే ఇప్పుడు వాటర్ లేదనమాట, వెళ్ళినా అంత ఎంజాయ్ చేయలేంలే అని చెప్పి ఇంకా కొన్ని స్కిప్ చేసేసి మేము వచ్చాం ఇంకొక బెస్ట్ ప్లేస్ కండి, పైకారా వాటర్ ఫాల్స్. అసలు ఎంత బాగుందంటే ఈ నది అండి, ఇంకా చెప్పలేనమాట. నిజంగా అసలు ఒక మంచి ఫారెన్ లొకేషన్ లాగా ఉంది. ఇంకా అక్కడ బోటింగ్ అయితే ఇంకా అసలు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు ఆ నేచర్లో, ఆ మంచి క్లౌడీగా ఉన్న క్లైమేట్లో ఆ బోటింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. నాకైతే నిన్నే పెళ్ళాడతా మూవీలో సాంగ్ ఉంటుంది కదా, నువ్వు నాతో రా తమాషాలలో తేలుస్తా అని చెప్పి ఆ పాట గుర్తొచ్చేసింది. స్పీడ్ బోట్లు అవి చూస్తుంటే ఎక్సలెంట్ ఉందండి నిజంగా. అక్కడ క్లైమేట్ కూడా టూ గుడ్ ఉందన్నమాట. మేము అందుకే ఊటీ లేక్లో బోటింగ్ చేయలేదు, ఇక్కడ పైకారాలో చేద్దామని చెప్పి. అసలు ఎవరన్నా ఊటీ వచ్చిన వాళ్ళు ఇది మాత్రం అసలు మిస్ అవ్వకండి, చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. ఇంత బాగున్న ప్లేస్ నొట్టి కళ్ళతో చూస్తే ఎట్లా, అందుకని మా వాళ్ళు అందరూ తల ఒక ఫోన్ పట్టుకొని క్యాప్చర్ చేస్తూ ఉన్నారు తలో పక్కన. స్పీడ్ బోట్లో వెళ్తే అదొక థ్రిల్ కానీ బట్ ఇలా కొంచెం మీడియం స్పీడ్ అనమాట, మరీ స్లో కాదు మరీ ఓవర్ స్పీడ్ కాదు, మీడియం స్పీడ్ బోట్లో వెళ్ళాము 8 మెంబర్స్ని, 8 కాదు 7 మెంబర్స్ని. సో ఇంకా చక్కగా అనిపించింది. బట్ ఇతనైతే 20 minutes ఏమో తిప్పాలి కానీ 15 minutesలోనే మమ్మల్ని అయితే బ్యాక్ తీసుకెళ్ళిపోయాడు. కాకపోతే అది కొంచెం మాకు ఫేవర్ చేసింది అనిపించింది, ఎందుకంటే మాకు ఎక్కువ టైం పైన్ ఫారెస్ట్ దగ్గర అయిపోయేటప్పటికి కొంచెం రిటర్న్ మాకు బస్ బుక్ చేసుకున్నాం. సో ఆ టైం కల్లా మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట. కొద్దిగా అక్కడ మాకు అనిపించింది ఇక్కడ ఇతను ఫాస్ట్గా దింపటం. ఇంకా మా డ్రైవర్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఎంత ఎక్సలెంట్గా డ్రైవ్ చేశాడంటే మమ్మల్ని చక్కగా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు, సేఫ్గా కూడా తీసుకెళ్ళాడు. అతను అలా చక్కగా టైంకి అయితే మమ్మల్ని బస్ దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. సో అట్లా ఇక్కడ ఈ బోటింగ్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అండి, కంపల్సరీ మిస్ చేసుకోకండి ఊటీ వెళ్ళిన వాళ్ళు. చక్కగా వాటర్ని అలా చేతితో తాకుతూ అలా బోటింగ్ చేస్తుంటే ఎంత బాగుందోనండి ఆ ఫీలు. పైగా వాటర్ కూడా ఎంత నీట్గా ఉందంటే అసలు చెప్పలేమన్నమాట. అదేంటో మ్యాన్ మేడ్ లేకో ఏదో అన్నారండి, అది అంటే న్యాచురల్గా ఫామ్ అయిన ఇది కాదంట, వర్షం వాటర్ అవి స్టోర్ అయ్యి ఉన్న లేక్ అంట. బట్ అది పాచి పట్టినట్టు అట్లా ఏం లేవు, వాటర్ చాలా నీట్గా ఉన్నాయన్నమాట. సో ఇంకా బోటింగ్ నుంచి ఇంకెక్కడ మేము ఫుడ్ అది కూడా తీసుకోలేదన్నమాట, ఇంకా డైరెక్ట్ వచ్చేసాం మధుమలై ఫారెస్ట్కి. ఇంక ఈ ఫారెస్ట్ అయితే అసలు మేము మర్చిపోలేము, మా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ, అది చెప్తాను ఏంటన్నది. ఇక్కడైతే ఫుల్ ఆఫ్ యానిమల్స్ అండి, అంటే యానిమల్స్ అంటే ఓన్లీ ఎలిఫెంట్సేలండి. ఎలిఫెంట్స్ అంతకుముందే ఏదో బఫెలో టైపు అడవి ఏదో పేరు ఉంది, ఆ పేరు గుర్తురాట్లేదు కానీ స్టార్టింగ్లో చూసారు కదా ఒక యానిమల్, అది ఎలిఫెంట్స్ అయితే అసలు చెప్పలేము అనమాట ఎన్ని ఉన్నాయో. పికాక్స్ ఎలిఫెంట్స్ అయితే ఇంకా అసలు లెక్కలేనని కనిపించాయి. ఎలిఫెంట్స్ అక్కడ చూసారా కర్రలు మోసుకెళ్తుంది, ఎలిఫెంట్ మీద మావట అతను కూర్చుని వెళ్ళటం, ఇలా కర్రలు మోసుకుని వెళ్ళే ఎలిఫెంట్స్ జనరల్గా మూవీస్లో చూస్తూ ఉంటాం, ఇలా డైరెక్ట్గా చూసేసరికి భలే ఉంది ఆ ఫీల్ మాత్రం, చాలా బాగుంది. ఎలిఫెంట్ స్నానం చేయటం, ఆ వాటర్ని స్ప్లాష్ చేయడం, కొన్ని అయితే దూరంగా ఉండటం వల్ల క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు కానీ బట్ మా కళ్ళతో మేమైతే క్యాప్చర్ చేసామండి. మధుమలై ఫారెస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడైతే యానిమల్స్ అవి, అంటే డీర్స్ అయితే లెక్కలేదులేండి, ఎలిఫెంట్స్ కూడా చాలా ఉన్నాయి, పికాక్స్ కొన్ని అవేవో అడవి జంతువులు సంథింగ్ ఏవో ఉన్నాయి. మాకు అంతకుమించి ఇంకేం కనిపించలేదులేండి, పులులు అలాంటివేమి. బట్ వీటికే మేమైతే ఫిదా అయిపోయాం అనమాట. వెళ్ళేటప్పుడు బందిపూర్ ఫారెస్ట్ అంతానేమో అసలు ఫుల్ ఆఫ్ డీర్స్, లెక్కలేనన్ని డీర్స్ని చూసాం. ఇప్పుడు కూడా డీర్స్ ఉన్నాయి కానీ ఇంకా డీర్స్ చూసి మాకేంటంటే ఏముందిలే అదేదో మేకపిల్లలు అన్నట్టు ఫీల్ వచ్చింది. సో
ఇక్కడైతే ఫుల్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనమాట. ఎన్ని ఉన్నాయంటే గ్రూపులు ఉన్నాయి, అంటే ఫ్యామిలీలుగా ఉన్నాయి, సింగిల్స్గా ఉన్నాయి. అయితే సింగిల్గా ఉన్న ఎలిఫెంట్తో కొంచెం డేంజర్ అంటండి. గ్రూప్గా ఉన్న ఎలిఫెంట్స్ వైల్డ్గా రియాక్ట్ అవ్వవంట, కానీ సింగిల్గా ఉన్న ఎలిఫెంట్ ఒక్కొక్కసారి వైల్డ్గా రియాక్ట్ అవుతుందంట. సో మాకు అదే ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, గ్రూప్స్ ఉన్నాయి, తల్లి కూతురు ఉన్నాయి, అలాగే ఫ్యామిలీ ఆఫ్ 4 ఉన్నాయి. అది ఒక్కొక్కటి మేము కంపేర్ చేసుకుంటున్నాం అనమాట. 4 రాగానే ఇదిగో మా ఫ్యామిలీ అని చెప్పి, లేదంటే 2 రాగానే అదిగో హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పి, లేదంటే ఒక బేబీ ఎలిఫెంట్ మదర్ ఎలిఫెంట్ ఉంటే అదిగో తల్లి కూతుళ్ళు అని చెప్పి అలా అనమాట. భలే అనిపించింది. ఈ మదమలై ఫారెస్ట్కి రాగానే మాత్రం యాక్చువల్గా నాకు కొంచెం హెడేక్ వచ్చేసి డౌన్ అయిపోయాను. బట్ ఇక్కడ ఇవన్నీ చూసేటప్పటికి ఇంకా లోపల నుంచి ఎనర్జీ తన్నుకుంటూ వచ్చేసింది అనమాట. ఇవి చూసారు కదా, ఫ్యామిలీ ఆఫ్ 4 అనమాట ఇవి. అలా అసలు భలే అనిపించింది వాటిని చూస్తూ ఉంటుంటే. మీరు ఎంత సంతోషపడతారా ఉండండి, నాలో ఇంకొక యాంగిల్ చూపిస్తాను అన్నట్టు ఒక సింగిల్ ఎలిఫెంట్ వచ్చిందండి మా ముందుకి. అదేంటంటే రోడ్డుని కబ్జా చేసేసింది, ఇంకా మధ్యలోకి వస్తుందన్నమాట. సో అటు వెహికల్స్ అటు ఉండిపోయినాయి, ఇటు మా వెహికల్స్ ఇటు ఉండిపోయినాయి. మా వెనకాల ఒక లారీ ఉంది, అది మేము ఓవర్టేక్ చేసి ఆ ఎలిఫెంట్ని వెళ్దామంటే అది తొండంతో ఎక్కడ ఇది చేసిద్దామని మేము కూడా ఆగిపోయాము. సరే అది ఏం చేసిందంటే వస్తూ అది ఫస్ట్ రైట్ టర్న్ తీసుకుంది. సర్లే వెళ్ళిపోతుంది కదా అనుకుని మేము కూడా కామ్గా ఉన్నాం. రైట్ టర్న్ తీసుకుందల్లా అదేంటో మళ్ళీ సడన్గా స్ట్రైట్కి వచ్చింది. ఈలోగా మా ముందున్న ఒక చిన్న కారు సైడ్కి ఉంది, అది కూడా వెళ్ళిపోయింది. చూసారా, ఇదిగోండి ఇవే అడవి, అదేంటో పేరేంటో తెలియట్లేదు కానీ ఇదిగోండి వచ్చేసింది మాకు షాక్ ఇచ్చిన ఎలిఫెంట్. చూసారా, రెడ్ కార్ ఉంది కదా, అతను వీడియో తీసుకుంటూ ఉన్నాడు. మేము కూడా మాకు అది ఎదురు వస్తుంది కదా, సర్లే ఇంకా ఎందుకు మళ్ళీ దాన్ని ఇది చేసి వెళ్ళటం అని చెప్పి ఇంకా మేము ఆగామన్నమాట. అది రైట్ టర్న్ తీసుకుందల్లా సడన్గా మా వైపు స్ట్రైట్గా వస్తుంది. మా డ్రైవర్ చెప్పాడు అంతకుముందు అలా చేసినాయి అంట కూడా, అది వచ్చేసి కార్ని ఇలా ఫ్లిప్ చేసేస్తాయి అంట దాని తొండంతో. సో మనం ఎక్కువగా హార్న్ వేసేయటం కానీ అలా చేస్తే అది డిస్టర్బ్ అయిపోయి ఇంకా వైలెంట్గా రియాక్ట్ అయ్యిద్దంట. సో అతను చాలా కామ్గా ఉన్నాడనమాట. మా వెనకాల వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళు హార్న్ వేస్తున్నారు కానీ అదంతేం రియాక్ట్ అవ్వాల. అటు వెళ్ళేది సడన్గా మా వైపు వచ్చేసింది. ఇంకా మాకు ఇవాళ అయిపోయిందిరా బాబు అనుకున్నాం. పైగా మేము వెనక సీట్లో కూర్చున్నాం, నేను మా వారు మా చిన్న పాప వెనక. మేము అదే ఓ పక్కన నవ్వుకుంటున్నాం. పైకి కొంచెం భయం ఉన్నా లోపల మళ్ళీ జోక్స్ అనమాట. ఏంటి అది వచ్చిందనుకో మీరు ఎస్కేప్ అయిపోతారు, మేము ఇక్కడే ఉండిపోతాం, మేము దాని పాదం కింద నలిగిపోతామని చెప్పి అలా ఏదో భయాన్ని అలా జోక్స్ వేసుకుంటూ కవర్ చేసుకున్నాం. కానీ ఆ కారు వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఎదుగోండి వాళ్ళు వెళ్ళిపోయారా, అది జనరల్గా ఒకసారి రైట్కి తిరిగింది మళ్ళీ స్ట్రైట్గా మా వైపు వచ్చేసింది. ఇంకా దాన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళలేము, అక్కడే ఉంటే అది ఏం చేస్తుందో అన్న టెన్షను. ఈలోగా దేవుళ్లాగా మా వెనక వెహికల్ లారీ ఉందని చెప్పాను కదా, అతనైతే కంటిన్యూగా చాలా పెద్ద హారన్ వేశాడండి. అసలు ఇంకా అది కొంచెం భయపడింది అనమాట. భయపడి కొంచెం అలా పక్కకి వెళ్ళింది. ఇంకా మా డ్రైవర్ స్పీడ్ అందుకున్నాడు కదా, అదేదో రేసుల్లో కారు స్టార్ట్ చేసినట్టు జమ్మని తొక్కాడు. ఇంకా అంతే, ఇంకెక్కడా బ్రేక్ వేయకుండా. అయ్యో బాబోయ్, ఇంకా దేవుడికి దండం పెట్టుకున్నాం. పోన్లే స్వామి, నీలోని కోపాన్ని కూడా మాకు చూపించావని. అంటే పాపం అది మా మీద వైల్డ్గా రియాక్ట్ అవ్వలేదు కానీ బట్ ఉంటే అవుతుందేమో అనిపించింది. దాని సైజు కూడా చూసారా ఎంత సాలిడ్గా ఉందంటే, కారు కాదు ఇన్నోవా అయినా తొక్కి పడేసేలాగా ఉంది. ఇప్పుడైతే ఏదో చెప్పుకుంటున్నాం కానీ బట్ ఆ టైంకి మాత్రం కొంచెం భయం వేసిందండి. నేను మాత్రం లోపలే దగ్గరకు వస్తుంది, దిగి క్యాప్చర్ చేద్దాం అంటూ ఉన్నాను అనమాట. నా పిచ్చి మీకు తెలిసిందే కదా, అదంతా వైల్డ్గా రియాక్ట్ అయిద్దని మనకేం తెలుసు. ఇంకా దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా నాకు కూడా కొంచెం టెన్షన్ వచ్చిందనమాట. వామ్మో ఇది దగ్గరకు వస్తుంది ఏదో చేసిద్దని. మొత్తానికి మా డ్రైవర్ ఆ స్పీడ్ అందుకోవటం వల్ల అలా ఎస్కేప్ అయ్యామన్నమాట. మొత్తానికి ముందు ఇలా మాకు సంతోషాన్ని ఫన్ని ఇచ్చిన ఎలిఫెంట్ లాస్ట్లో కొంచెం భయపెట్టింది. 2 రకాల మెమరీస్ని క్రియేట్ చేసిందనమాట. దగ్గర నుండి చూపించి అలా మాకు సంతోషాన్ని ఇచ్చింది, అదంటే భయాన్ని క్రియేట్ చేసింది. సో సింగిల్గా అంటే సోలోగా ఉన్న ఎలిఫెంట్తో జాగ్రత్తగా ఉండాలండి. ఇలా గ్రూప్గా ఉంటే అవి ఏం వైల్డ్గా రియాక్ట్ అవ్వవంట, బట్ ఒక సింగిల్గా ఉన్న ఎలిఫెంట్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఇతనేనండి మా డ్రైవరు, ఎంత సేఫ్గా తీసుకొచ్చాడో ఇంకా అతనికి థ్యాంక్ యూ చెప్పుకున్నాం అనమాట. అలాగే ఇలాంటి వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వటం అస్సలు మర్చిపోకండి. అంటే మనం మాట్లాడుకునే అమౌంటే కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అట్లా ఇంకా ఆయనకైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసాం. ఇంకా ఫస్ట్ అమ్మవారి దర్శనంతో మొదలైన మా ట్రిప్ లాస్ట్కి ఇలా గజరాజ దర్శనంతో ముగిసిందనమాట. ఇష్టపడే వాళ్ళు విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఊటీ. అసలు కంపల్సరీ విజిట్ చేయాలన్నమాట. అంత మంచి ప్లేసు, తెలియకుండానే మనం రిలాక్స్ అయిపోతాం. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో తిరిగి వస్తాం అనమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ ఊటీ ట్రిప్ మాత్రం. ఎన్నో మెమరీస్ని ఇచ్చింది, అలాగే ఒక మంచి రిలాక్స్డ్ ఫీలింగ్ని కూడా ఇచ్చింది. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కూడా నచ్చింది కదా వీడియో? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.